అనేక టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు. ఈ పరిణామాలు టెక్కీల్లో ఆందోళన నింపుతోంది. తాజాగా దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 12,000 మందిని తొలగించబోతున్నట్లు ప్రకటించింది. మారుతున్న వ్యాపారాల అవసరాలు, ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఇలా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. మరోవైపు కృత్రిమ మేధస్సు ఏఐ ప్రభావానికి అనుగుణంగా వేలాది మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి కొన్ని కంపెనీలు. ఈ కోతలు సామర్థ్యం పునర్నిర్మాణంలో భాగంగా చేస్తున్నామని చెబుతోంది. గత 2 ఏళ్ల కాలంగా అంతర్జాతీయ టెక్ దిగ్గజాలతో పాటు దేశీయ టెక్ దిగ్గజ కంపెనీలు చాలా వరకు రిక్రూట్లను ఆపేశాయి. ఇప్పుడు ఉన్న ఉద్యోగులను తీసేసి వర్క్ ఫోర్స్ని తగ్గించుకోవాలని చూస్తున్నాయి. ఏఐ వచ్చిన తర్వాత కంపెనీల్లో కొన్ని రూల్స్ అవసరం లేదని సంస్థలు భావిస్తున్నాయి. టీసీఎస్ లేఆఫ్స్. భారతదేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దాని ప్రపంచ శ్రామిక శక్తిని సుమారు 2% తగ్గిస్తోంది. ఇది దాదాపు 12,000 మంది ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది. ప్రస్తుత ప్రాజెక్టు అవసరాలకి సరిపోని ఉద్యోగుల్ని తిరిగి పునర్నియామకం చేయడానికి పరిమిత ఎంపికల కారణంగా తొలగింపులు జరుగుతున్నాయని టీసీఎస్ సీఈఓ కె కృత్రివాసన్ చెప్పారు. ఏఐ ఆధారిత ఉత్పాదక లాభాల ఈ లేఆఫ్స్ ప్రకటించలేదని కంపెనీ చెబుతోంది. ముఖ్యంగా మధ్య, సీనియర్ స్థాయిల్లోని ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్. మైక్రోసాఫ్ట్ కూడా ఈ ఏడాది 15,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. దీంతో పాటు అతి తక్కువ మేధస్సుగా ముద్రపడిన 2,000 మందిని కూడా కంపెనీ నుంచి నిష్క్రమించారు. మైక్రోసాఫ్ట్ ఆదాయం, స్టాక్స్ ధరలు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ ఉద్యోగుల తీసివేత జరుగుతోంది. ఉద్యోగులకు రాసిన మెమోలో సీఈఓ సత్య నాదెల్లా తొలగింపును అంగీకరించారు. మైక్రోసాఫ్ట్ ఏఐ మౌలిక సదుపాయాల కోసం దాదాపు $80 బిలియన్ ఖర్చు పెడుతోంది. దీంతో ఖర్చుల్ని తగ్గించుకోవడానికి ఉద్యోగుల్ని తీసేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంటెల్ లేఆఫ్స్. ఇంటెల్ ఈ సంవత్సరం అతిపెద్ద కోతలలో ఒకటిగా నిలుస్తోంది. అది దాదాపు 24,000 మంది ఉద్యోగులను తగ్గించాలని యోచిస్తోంది. ఇది దాని మొత్తం సిబ్బందిలో దాదాపు పావు వంతు. దీంతో పాటు జర్మనీ, పోలాండ్ ఫ్యాక్టరీ ప్రాజెక్టుల్లో కొన్నిటిని రద్దు చేస్తోంది. కోస్టారికా నుంచి వియత్నాంకు వర్క్ ని తరలిస్తోంది. చిప్ మేకర్ అయిన ఇంటెల్, ఎన్విడియా నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. మెటా తొలగింపులు. మెటా దాని రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో తాజా ఉద్యోగుల లేఆఫ్స్ ని ప్రకటించింది. కంపెనీ ఖచ్చితమైన సంఖ్యలను పట్టించుకున్నప్పటికీ సూపర్ న్యాచురల్ ఫిట్నెస్ యాప్ వంటి కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులపై పనిచేస్తున్న టీంలు ప్రభావితమయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో మెటా కూడా తన వర్క్ ఫోర్స్ నుంచి 5% మందిని తొలగించింది. పానాసోనిక్ లేఆఫ్స్. జపాన్ టెక్ దిగ్గజం పానాసోనిక్ కూడా లేఆఫ్స్ జాబితాలో చేరింది. ఖర్చుల్ని తగ్గించడానికి, ఏఐ వంటి భవిష్యత్ టెక్నాలజీపై మరింత ఖర్చు పెట్టడానికి 10,000 ఉద్యోగాలను తగ్గించాలని ప్లాన్ చేసుకుంది. ఈ కోతల్లో సగం జపాన్లోనే ఉన్నాయి. మిగిలిన ఉద్యోగాలు విదేశాల్లో ఉన్నాయి.